హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము 7th స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎస్ఎస్సి బోర్డ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి యూనిట్ 1 రీడింగ్ సి ద న్యూ బ్లూ డ్రెస్ అనే ఈ లెసన్ ఒక మీనింగ్ని తెలుగులో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్ నౌ. ద న్యూ బ్లూ డ్రెస్, న్యూ అంటే కొత్త, బ్లూ మీన్స్ నీల రంగు. ఓకే, న్యూ బ్లూ డ్రెస్ అంటే బ్లూ కలర్ డ్రెస్, కొత్త బ్లూ డ్రెస్ అని అర్థం. ఇదేంటిది, దేని గురించి అనేది మనం చూద్దాం. When spring came to the city of Cleveland in 1909, it did not change Gates Avenue. అంటే ఈ లెసన్కి వెళ్ళే ముందు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, స్ప్రింగ్ సీజన్ అనేది వసంత ఋతువు అని చెప్తాం. అంటే వింటర్ సీజన్ అయ్యాక చెట్లన్నీ చిగుర్లు వస్తాయి, కొత్త చిగుర్లు వస్తాయి చెట్లకు. దాన్నే ఏమంటామంటే స్ప్రింగ్ సీజన్ అని చెప్తాం. ఓకే, ఈ ఆకులన్నీ పడిపోతాయి కదా, దాన్ని ఏమంటామంటే ఆటమ్ సీజన్ అని చెప్తాం. ఆటమ్ సీజన్. ఓకే, AUTUMN. అదేమో వింటర్ సీజన్, అప్పుడు ఆకులన్నీ రాలిపోతాయి. ఓకే, ఆటమ్ సీజన్ తర్వాత స్ప్రింగ్ సీజన్ వస్తుంది, అది వసంత ఋతువు అని చెప్తాం. ఓకే, అప్పుడు అన్ని చెట్లన్నీ కొత్త చిగుర్లు వస్తాయి, చెట్లకన్నీ కొత్త చిగుర్లు వస్తాయి. ఓకే, వెన్ స్ప్రింగ్ కేమ్, ఇలాగా ఆటమ్ అయ్యాక స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు క్లీవ్లాండ్ అనే సిటీలో ఇట్ డిడ్ నాట్ చేంజ్ గేట్స్ అవెన్యూ. జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఒక సీజన్ చేంజింగ్లో జనరల్గా మన ఇండియాలో ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ సీజన్ ఎండింగ్కి ఒక ఫెస్టివల్ ఉంటాయి, ఆ ఫెస్టివల్ తర్వాత ఇంకా రిఫ్రెష్ అవుతూ ఉంటాం. సమ్మర్ అయ్యాక రెయినీ సీజన్, అప్పుడు రిఫ్రెష్ అవుతాం. రెయినీ అయ్యాక మళ్ళీ వింటర్, అప్పుడు కొంచెం రిఫ్రెష్ అవుతాం. అలా మనము సీజన్ ఇలా చేంజ్ అవుతున్న దాన్ని బట్టి మనము రిఫ్రెష్ అవుతూ ఉంటాం. మన సమ్మర్ వెకేషన్ తర్వాత స్కూల్కి వెళ్తున్నప్పుడు అన్ని కొత్తగా తీసుకొని ఇలా రిఫ్రెష్ అయ్యి వెళ్తూ ఉంటాం. కానీ ఈ గేట్స్ అవెన్యూ అనే ఈ స్ట్రీట్లో ఏ చేంజ్ కూడా లేదు. అంటే ఈ ఆటమ్ వచ్చింది, వింటర్ తర్వాత ఈ స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు జనాలందరూ కూడా చాలా రిఫ్రెష్మెంట్తో బయటికి వస్తారు, చాలా ఫ్రెష్ అయ్యి వస్తారు. ఓకే, కానీ ఈ గేట్స్ అవెన్యూలో మాత్రం అలాంటి ఏ మార్పులు కూడా లేవు. వాళ్ళ ఆటమ్ సీజన్కి ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఓకే, people who lived on the pretty streets near Gates Avenue were making gardens and painting their houses. ఈ గేట్స్ అవెన్యూ అనే స్ట్రీట్ పక్కన ఇంకొన్ని మంచి స్ట్రీట్స్, ప్రిటీ అంటే అందమైన, ఓకే అంటే దే ఆర్ ఆల్ బ్యూటిఫుల్, అలాంటి స్ట్రీట్స్లో ఏమో అందరు ఏం చేస్తున్నారు, గార్డెన్స్, మేకింగ్ గార్డెన్స్ అంటే చెట్లు నాటడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ గార్డెన్ని సరి చేసుకోవడము ఏవంతా ఇప్పుడు ఆటమ్ సీజన్లో అందరు బయటికి రాలేదు కదా ఎవరు, ఆ గార్డెన్ అంతా ఇటు అటు అయిపోయి ఉంటుంది, వాటిని అన్నిటినీ బాగు చేసుకొని అన్ని నీట్గా చేస్తున్నారు. ఇంకా పెయింట్ చేస్తున్నారు, హౌసెస్ ఇల్లంతా పెయింట్ చేసుకుంటూ అలా వాళ్ళు రిఫ్రెష్ అవుతూ ఉన్నారు. బట్ గేట్స్ అవెన్యూ కంటిన్యూ టు లుక్ డర్టీ అండ్ అగ్లీ. కానీ ఈ గేట్స్ అవెన్యూ మాత్రం ఎప్పట్లాగా అలాగే మురికిగా, డర్టీ అంటే మురికిగా, అగ్లీగా అంటే అసహ్యంగా అలాగే ఉంది. అసలు దాంట్లో ఏ మార్పులు కూడా లేవు. స్ప్రింగ్ వచ్చాక కూడా ఏ మార్పులు కూడా లేవు. Gates Avenue was a short street, but it seemed longer because it was so ugly. ఈ గేట్స్ అవెన్యూ అనేది చాలా చిన్న వీధియే, చిన్న స్ట్రీటే, కానీ అది అంత అసహ్యంగా ఉండడం వల్ల చాలా పొడవుగా ఉన్నట్టు, చాలా పెద్దగా ఉన్నట్టు అనిపించేది. మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ హు లివ్ దేర్ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. ఆ గేట్స్ అవెన్యూ అనే స్ట్రీట్లో ఉన్న చాలా మంది దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉండేవి. అంటే వాళ్ళు పేదవాళ్ళు, అధిక శాతం పేదవాళ్ళు ఉండేవాళ్ళు ఆ గేట్స్ అవెన్యూ అనే స్ట్రీట్లో. దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. వాళ్ళకి ఇంకా పెరగాలి, ఇంకా మంచిగా అవ్వాలి అనే ఒక ఆశ కూడా వాళ్ళకి లేదు. ఓకే, దేర్ హౌసెస్ హ్యాడ్ నాట్ బీన్ పెయింటెడ్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ దే డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ రన్నింగ్ వాటర్. వాళ్ళ ఇల్లు అంతా కూడా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏ మార్పులు తీసుకురావాలని ఏ ఆశ లేదు కాబట్టి వాళ్ళ ఇల్లులంతా చాలా చాలా ఇయర్స్గా, చాలా సంవత్సరాలుగా పెయింటే చేయలేదు, అలాగే పాతగానే ఉన్నాయి. ఇంకా రన్నింగ్ వాటర్ అంటే వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఇంకా వాటర్ సప్లై పైప్స్ త్రూ మనకి ఇస్తారు కదా, దాన్ని రన్నింగ్ వాటర్ అంటాం. ఆ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు ఆ స్ట్రీట్లో. ద స్ట్రీట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అగ్లీ టు. ఆ స్ట్రీటే చూడడానికి అసహ్యంగా ఉంటుందంట.
There was no pavement, there was no street light, and the railroad at the end of the Gates Avenue added noise and dirt. ఈ గేట్స్ ఎవెన్యూ చూడడానికి ఎలా ఉంటుందంటే అగ్లీ మీన్స్ అసహ్యంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పేవ్మెంట్ అంటే రోడ్డుకు ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనకి ఫుట్పాత్ లాంటిది ఉంటాయి, వేర్ ద పెడెస్ట్రియన్స్ వాక్. పెడెస్ట్రియన్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని పెడెస్ట్రియన్స్ అని చెప్తాం. ఓకే, ఈ వెహికల్స్ అంతా రోడ్లో వెళ్తే పక్క ఇటు అటు పెడెస్ట్రియన్స్ వెళ్తారు కదా, దాన్ని పేవ్మెంట్ అని చెప్తాం. ఓకే, ఈ గేట్స్ ఎవెన్యూలో ఉన్న స్ట్రీట్కి అసలు పేవ్మెంట్సే లేదు, ఇంకా స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఇంకా అక్కడ ఇవే కాకుండా గేట్స్ ఎవెన్యూ ఒక ఎడ్జ్లో లాస్ట్ కార్నర్కి రైల్ రోడ్ ఉంది. రైల్వే ట్రాక్ ఉండడం వల్ల ట్రైన్స్ వస్తూ పోతూ ఉండడం వల్ల అక్కడ చాలా నాయిస్ అంటే చాలా శబ్దం. ఇంకా అక్కడ మురికి, ఈ ట్రైన్స్ వెళ్తూ పోతూ ఉంటే ఆ పొగ రావడం, ఆ డర్ట్ రావడం, డస్ట్ రావడం వల్ల ఈ గేట్స్ ఎవెన్యూ పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోయింది. ఓకే, the other girls in the school near Gates Avenue wore new and pretty clothes that spring. ఇక్కడ ఈ గేట్స్ ఎవెన్యూ పక్కన ఒక స్కూల్ ఉండింది. ఆ స్కూల్లో అమ్మాయిలందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. ఓర్ ఇస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ వేర్, WORE. ఓర్ అనేది WEAR, వేర్ అనే వర్బ్ ఒక పాస్ట్ టెన్స్. ఓకే, వేర్ అంటే వేసుకోవడం, ఓకే, డ్రెస్ని ధరించడం. ఓకే, the other girls in the school near Gates Avenue wore new and pretty clothes that spring. ఆ స్ప్రింగ్ సీజన్ అంటే స్కూల్ క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యాక అందరూ కూడా కొత్త డ్రెస్ వేసుకొని వచ్చారు, మిగతా అమ్మాయిలందరూ కూడా. But the little girl from Gates Avenue still wore the dirty dress that she had worn all winter. కానీ గేట్స్ ఎవెన్యూ నుంచి వచ్చే ఆ అమ్మాయి అదే సేమ్ డ్రెస్, అదే మురికి డ్రెస్ వేసుకొని స్కూల్కి వచ్చింది. ప్రాబబ్లీ దట్ వాజ్ ద ఓన్లీ డ్రెస్ షీ ఓన్డ్. ప్రాబబ్లీ అంటే మేబీ అలా అవ్వచ్చు. అంటే ఏమంటున్నారు ఈ నరేటర్ అంటే మేబీ ఆమె దగ్గర ఉన్నది ఆ ఒకే ఒక డ్రెస్సే ఏమో, అందుకని ఆ డ్రెస్సే వేసుకొని ఆమె స్కూల్కి వచ్చింది అని చెప్తున్నారు. హర్ టీచర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. ఇలా అమ్మాయిని మురికి డ్రెస్లో చూసి వాళ్ళ టీచర్కి చాలా బాధ అనిపించింది. ఓకే, ద లిటిల్ గర్ల్ వాజ్ సో నైస్. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. షీ ఆల్వేస్ వర్క్డ్ హార్డ్ ఇన్ స్కూల్. తను అసలు లేజీగా ఉండడం అలాంటి పనులు చేయదాం, ఎప్పుడు కూడా కష్టజీవి, ఎప్పుడు కష్టపడి పని చేస్తుంది. షీ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ అండ్ పొలైట్. అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఫ్రెండ్లీ అంటే కలిసిమెలిసి ఉండడం, పొలైట్ అంటే గుడ్ మేనర్స్, వెల్ మేనర్డ్, మంచి మేనర్స్తో, మంచి బిహేవియర్తో, అందరితో మంచి సాఫ్ట్గా మాట్లాడేది. ఓకే, పొలైట్ మేనర్, సారీ, ప్లీజ్, థ్యాంక్ యూ, ఇవంతా పొలైట్ మేనర్స్ అనమాట. ఓకే, హర్ ఫేస్ వాజ్ డర్టీ అండ్ హెయిర్ వాజ్ అన్టైడీ. హర్ ఫేస్ వాజ్ డర్టీ అండ్ హర్ హెయిర్ వాజ్ అన్టైడీ. ఆ అమ్మాయి యొక్క డ్రెస్ ఏమో చాలా మురికిగా ఉంది, అంతేకాకుండా తన ఫేస్ కూడా, తన ముఖం కూడా చాలా మురికిగా ఉంది. ఇంకా హెయిర్ వాజ్ అన్టైడీ అంటే ఆమె తల దూకోలేదు, ఇటు అటు ఉన్నాయి, వెంట్రుకలు అంతా ఇటు అటు ఉన్నాయి. బట్ ఎనీవన్ కుడ్ సీ దాట్ షీ వాజ్ ప్రిటీ అండర్ ద డర్ట్. కానీ అమ్మాయిని చూస్తే అందరూ చాలా అందమైన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, కాకపోతే పైనంతా ఈమె మురికిగా ఉంది, అంతే తప్పించి ఈమె చాలా మంచి అమ్మాయి అని అందరికి కూడా తెలుసు. ఓకే, వన్ డే ద టీచర్ సెడ్. ఇలా ఉంటున్నప్పుడు ఆ టీచర్ ఒకరోజు ఏమన్నారంటే, వోంట్ యూ వాష్ యువర్ ఫేస్ బిఫోర్ యూ కమ్ టు స్కూల్ టుమారో మార్నింగ్, ప్లీజ్ డూ దట్ జస్ట్ ఫర్ మీ. అప్పుడు ఆ టీచర్ అమ్మాయిని పిలిచి, ప్లీజ్ నువ్వు రేపు వచ్చినప్పుడు నువ్వు ఫేస్ వాష్ చేసుకొని రా, నీ ముఖం అంతా నీట్గా కడిగేసుకొని మంచిగా నీట్గా రెడీ అయ్యి రా రేపు స్కూల్కి అని చెప్పారు. ఇది నా కోసం చేయవా అని రిక్వెస్ట్ చేశారు అమ్మాయిని. The next morning, the child's pretty face was clean, her hair tidy. ఇక నెక్స్ట్ డే చూస్తే ఆ అమ్మాయి ఫేస్ ఇంకా ప్రిటీ, చాలా అందంగా, చాలా నీట్గా ఉంది. ఇంకా ఆమె తల కూడా మంచిగా నీట్గా దూకొని వచ్చింది. Before the little girl went home that afternoon, the teacher said, "Now dear, ప్లీజ్ ఆస్క్ యువర్ మదర్ టు వాష్ యువర్ డ్రెస్." ఇలా అమ్మాయి నీట్గా రావడం చూసి టీచర్ చాలా సంతోషించారు. ఇంకా అమ్మాయి ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే ముందు ఆ టీచర్ ఆ అమ్మాయిని పిలిచి ఏమన్నారంటే, నౌ డియర్,
ఇక్కడ ప్లీజ్ ఆస్క్ యువర్ మదర్ టు వాష్ యువర్ డ్రెస్. మీ మమ్మీని నీ డ్రెస్ని కూడా వాష్ చేయమనవా, మళ్ళీ రేపటి నుంచి నువ్వు క్లీన్ డ్రెస్ వేసుకొని రావా అని చెప్పారు. చెప్పినాక ఏమైంది? బట్ ద గర్ల్ కంటిన్యూడ్ టు వేర్ ద సేమ్ డర్టీ డ్రెస్. హర్ మదర్ ఈజ్ ప్రాబబ్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్, ద టీచర్ థాట్. ఆ టీచర్ చెప్పాక కూడా నెక్స్ట్ డే కూడా అమ్మాయి అదే మురికి డ్రెస్ వేసుకొని వస్తే ఆ టీచర్ అనుకున్నారు, ఓకే వీళ్ళ మమ్మీకి ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదేమో, ఈ అమ్మాయిని అసలు పట్టించుకోరేమో, అందుకే ఈ అమ్మాయి ఇంకా కూడా ఆ డర్టీ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇంకా నేను నిన్న ఫేస్ వాష్ చేసుకొని రమ్మంటే ఆమె చక్కగా నీట్గా వచ్చింది, కానీ వాళ్ళ మమ్మీని వాష్ చేయమంటే వాళ్ళ మమ్మీ వాష్ చేయలేదు, అమ్మాయి తప్పు లేదులే వాళ్ళ మదరే అలాగేమో అని అనుకున్నారు. సో అందుకని షీ బాట్ అ బ్రైట్ బ్లూ డ్రెస్ అండ్ గేవ్ ఇట్ టు ద గర్ల్. అందుకని ఆ టీచర్ ఏం చేశారంటే ఒక కొత్త బ్లూ డ్రెస్ కొనుక్కొచ్చి ఆ అమ్మాయికి గిఫ్ట్గా ఇచ్చారు. ద చైల్డ్ టుక్ ద గిఫ్ట్ ఈగర్లీ అండ్ రష్ టు. ఆ అమ్మాయి చాలా హ్యాపీగా అయిపోయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ డ్రెస్ తీసుకొని ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది. రష్డ్ మీన్స్ గో వెరీ ఫాస్ట్. చాలా హ్యాపీగా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది, గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, ఇంకేమైంది? ద నెక్స్ట్ మార్నింగ్ షీ కేమ్ టు స్కూల్ ఇన్ ద న్యూ బ్లూ డ్రెస్ అండ్ షీ వాజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ. ఇంకా నెక్స్ట్ డే ఆ కొత్త న్యూ బ్లూ డ్రెస్ వేసుకొని ఆమె స్కూల్కి క్లీన్గా నీట్గా వచ్చింది. She told her teacher, "My mother couldn't believe her eyes when she saw me this morning in my new dress. My father wasn't at home, but he'll see me at supper tonight." She was full of excitement. అమ్మ ఏమనింది? మా మమ్మీ నన్ను చూసి అసలు తన కళ్ళని తానే నమ్మలేకపోయింది, అంత ఆశ్చర్యపడింది. మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను ఇంత నీట్గా ఉండడం, ఇలా కొత్త డ్రెస్ వేసుకోవడం చూసి మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మా డాడీ అయితే ఇంట్లో లేరు నేను స్కూల్కి వచ్చినప్పుడు. ఈవినింగ్ సప్పర్ అంటే నైట్ మీల్ని సప్పర్ అని చెప్తామంటే మనం మార్నింగ్లో చేసే భోజనాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం, మధ్యాహ్నం తినేదాన్ని లంచ్ అంటాం, ఈవినింగ్లో తినేదాన్ని సప్పర్ అని చెప్తాం. ఆఫ్టర్నూన్ మీల్ని లంచ్ లేదా డిన్నర్ అని కూడా చెప్తాం. ఓకే, సప్పర్ అంటే నైట్ టైంలో మేము సప్పర్ భోజనం చేసినప్పుడు మా డాడీ చూస్తారు, అప్పుడు ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తుంది. షీ వాజ్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. తను చాలా ఉత్సాహంగా ఉంది, డాడీ వచ్చి చూసి నన్ను చూసి ఎంతగా మురిసిపోతారు అన్నట్టుగా తను చాలా ఉత్సాహంగా ఉంది. When her father saw her in the new blue dress, he was amazed అంటే surprised. Okay, he was amazed to find that he had a very pretty little girl. అమ్మాయిని ఆ న్యూ బ్లూ డ్రెస్లో చూడంగానే వాళ్ళ డాడీ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయారు. నాకు ఇంత అందమైన అమ్మాయి ఉందా అన్నట్టుగా ఆయన చాలా అస్టానిష్డ్ అంటే సర్ప్రైజ్డ్, అమేజ్డ్, చాలా ఆశ్చర్యపడ్డారు. When the family ate supper, he was even more amazed to see a cloth on the kitchen table. The family had never used a tablecloth before. ఇంకా వాళ్ళందరూ భోజనం చేసినప్పుడు ఆ టేబుల్, వాళ్ళ డైనింగ్ టేబుల్ పైన ఒక టేబుల్ క్లాత్ ఉంది. అంటే అది చూసి ఇంకా ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా వాళ్ళు టేబుల్ మీద క్లాతే వేసుకోరు, టేబుల్ మీద డైరెక్ట్గా ప్లేట్లు పెట్టి తింటారనమాట. ఇప్పుడు ఆ టేబుల్ క్లాత్ చూడంగానే ఆయనకి ఇంకా కూడా సర్ప్రైజింగ్గా అనిపించింది. The family had never used a tablecloth before. "We are going to begin to be tidier here," his wife said. ఆయన అమ్మాయి వాళ్ళ మదర్ వాళ్ళ డాడీకి ఏం చెప్తున్నారు? ఇప్పటి నుంచి మనము టైడియర్ అంటే ఇంకా నీట్గా ఉండబోతున్నాం. టైడియర్ ఈజ్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ టైడియర్, టైడియెస్ట్. ఓకే, మనము ఇప్పటి నుంచి నీట్గా ఉండబోతున్నాం. టైడీ అంటే నీట్గా ఉండడం. "I'm ashamed to be dirty when our daughter is so clean." మన అమ్మ ఇంత శుభ్రంగా ఉన్నప్పుడు మనమంతా ఇలా మురికిగా ఉండడం అంటే నాకు అసలు నా మీద నాకే సిగ్గేస్తుంది. ashamed అంటే సిగ్గేయడం. ఓకే, నాకే అసహ్యంగా అనిపిస్తుంది. అందుకని మనం ఇప్పటి నుంచి నీట్గా ఉండాలని నేను ఇప్పటి నుంచి తీర్మానం తీసుకున్నానని చెప్తుంది. ఓకే, ఆఫ్టర్ సప్పర్ ద మదర్ బిగాన్ టు వాష్ ద కిచెన్ ఫ్లోర్. వాళ్ళు సప్పర్ అయ్యాక వాళ్ళ మదర్ కిచెన్ ఒక నేలని ఇలా మంచిగా కడగడం స్టార్ట్ చేశారు.
హర్ హస్బెండ్ వాచ్ సైలెంట్లీ ఫర్ సెవరల్ మూమెంట్స్. చాలాసేపుగా వాళ్ళ డాడీ, అమ్మాయి వాళ్ళ డాడీ వాళ్ళ మదర్ని ఇలా చూస్తూ ఉండిపోయారు. ఓ, ఇంత క్లీన్గా ఉంటుందా మన ఇల్లు, ఇలా మారిపోయారా మన ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగా అలా ఆశ్చర్యంతోనే అలా నిలబడిపోయారు. మూమెంట్స్ మీన్స్ పీరియడ్ ఆఫ్ టైంని మూమెంట్స్ అని చెప్తాం. దెన్ హీ వెంట్ అవుట్ సైడ్ అండ్ బిగాన్ టు రిపేర్ ద ఫెన్స్. అందుకని ఆ తర్వాత వాళ్ళ డాడీ బయటికి వెళ్ళి ఆ ఫెన్స్ అంటే ఇప్పుడు ఒక గార్డెన్ ఉందనుకోండి, దానికి చుట్టూరా ఇలా బార్డర్ లాగా కడతాము, కట్టెలతోనూ చెట్లు నాటి అలా మనం, లేకపోతే కాంపౌండ్ వాల్తో అలా మనం ఇలా బార్డర్ కడతాం కదా, దాన్ని ఫెన్స్ అని చెప్తాం. ఆ ఫెన్సింగ్ అంతా ఇటు అటు అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళ డాడీ వెళ్ళి ఆ ఫెన్సింగ్ని నీట్గా రిపేర్ చేస్తున్నాడు, సరి చేస్తున్నారు. Okay, and then the next evening with the family's help he began to make a garden. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి అక్కడ గార్డెనింగ్ చేయడం స్టార్ట్ చేశారు, మొక్కలు నాటడం స్టార్ట్ చేశారు. డ్యూరింగ్ ద ఫాలోయింగ్ అంటే నెక్స్ట్ వీక్ ఇలా జరిగినాక నెక్స్ట్ వీక్ ఏమైంది, ద మ్యాన్ ఇన్ ద నెక్స్ట్ హౌస్ వాచ్డ్ వాట్ హిస్ నైబర్ వాజ్ డూయింగ్. వీళ్ళ పక్కింటి వాళ్ళు వీళ్ళని ఇలా గమనిస్తున్నారు, ఏంటి వీళ్ళు ఇంతగా మారిపోయారు, అందరు నీట్గా క్లీన్గా చక్కగా ఉండడం స్టార్ట్ చేశారు ఏంటి అని ఆయన గమనిస్తూ ఉన్నారు. ఓకే, అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ ద మ్యాన్ బిగాన్ టు పెయింట్ హిస్ హౌస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 10 years. ఇలా వీళ్ళలో ఉన్న ఈ మార్పును చూసి ఆయన ఏం చేశారంటే 10 years తర్వాత తన ఇంటిని పెయింట్ వేయడం స్టార్ట్ చేశారు. A few days later, the young minister of a church near Gates Avenue passed these 2 houses and saw 2 men working. ఓకే, కొన్ని రోజుల తర్వాత, ఫ్యూ డేస్ లేటర్ అంటే కొన్ని రోజుల తర్వాత, ఆ చర్చ్లో ఉన్న ఒక యవ్వన మినిస్టర్ ఆయన ఇక్కడ ఈ ఇంటి వైపు నుంచి వెళ్తున్నప్పుడు ఈ ఇద్దరిని చూసి వీళ్ళందరూ బాగా పనిచేస్తున్నారే, నీట్గా ఉంచుకుంటున్నారే ఇంటిని అని ఆయన గమనించారు. ఓకే, అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ నోటీస్ దట్ దేర్ వాజ్ నో పేమెంట్ ఆన్ గేట్స్ అవెన్యూ అండ్ నో స్ట్రీట్ లైట్ అండ్ నో రన్నింగ్ వాటర్. ఇలా వీళ్ళు పని చేయడం చూసాకనే ఆయన ఫస్ట్ టైం ఈ విషయాన్ని గమనించారు. ఏమని, ఆ స్ట్రీట్కి అసలు స్ట్రీట్ లైటే లేదు, పేవ్మెంట్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదనేది ఆయన గమనించారు. People who are trying so hard to make a decent homes here deserve help, the minister thought. ఇలా వీళ్ళు కష్టపడి వీళ్ళ ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుకుంటున్నారంటే వీళ్ళకి ఖచ్చితంగా మనము ఇవన్నీ ఏర్పాటు చేయాలి. స్ట్రీట్ లైట్, పేవ్మెంట్స్, ఈ వాటర్ ఫెసిలిటీ అని మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా దొరకాలి అని ఆయన అనుకుంటున్నారు మనసులో. He asked some important citizens in the city to help him. వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయాలంటే డబ్బులు కావాలి కదా, అందుకని తను కొన్ని ఇంపార్టెంట్ వ్యక్తి విఐపీస్ వాళ్ళ దగ్గర వెళ్ళి కొన్ని సహాయాన్ని కోరుకొని ఆ ఏర్పాట్లని చేయడానికి ఆయన ముందుకొచ్చారు. A few months later, because of the young minister, there was a pavement on Gates Avenue. ఈ యంగ్ మినిస్టర్ ఒక ప్రయత్నం వల్ల గేట్స్ అవెన్యూలో పేవ్మెంట్ అంటే ఇలా ఫుట్పాత్ లాంటిది కూడా కట్టారు. దేర్ వాజ్ ఎ స్ట్రీట్ లైట్ ఆన్ ద కార్నర్, ఇంకా స్ట్రీట్ లైట్ కూడా పెట్టారు. అండ్ ద హౌసెస్ హ్యాడ్ రన్నింగ్ వాటర్, ఇంకా ఇంటింటికి వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. 6 months after the little girl got her new blue dress, Gates Avenue had become a tidy street where respectable citizens lived. ఈ అమ్మాయికి ఈ న్యూ బ్లూ డ్రెస్ టీచర్ గిఫ్ట్ ఇచ్చినాక ఓన్లీ 6 monthsలోనే ఆ గేట్స్ అవెన్యూ స్ట్రీట్ ఒక చరిత్రే మారిపోయింది. ఎంత అగ్లీగా, ఎంత డర్టీగా ఉండేదో అంత క్లీన్గా, అంత నీట్గా, అంత టైడీగా, అంత మంచి స్ట్రీట్గా అది పేరు పొందుకుంది. ఇంకా అంత జనాలు కూడా చాలా డీసెంట్గా ఉండడం స్టార్ట్ చేశారు.
When people in other places heard the story of Gates Avenue, they began to organize their own cleanup campaigns. ఈ గేట్స్ ఎవెన్యూ గురించి విన్న పక్కనున్న సిటీస్లో ఆ టౌన్స్లో ఉన్న ఆ జనాలు ఈ గేట్స్ ఎవెన్యూ ఒక స్టోరీ విని, అంటే ఇది ఎంత మురికిగా ఉండేది, ఆ అమ్మాయి వచ్చాక ఆ ఇంట్లో వచ్చిన మార్పుని బట్టి, ఆ పక్క ఇంటిలో వచ్చిన మార్పుని బట్టి, ఇంకా మొత్తం స్ట్రీట్లో వచ్చిన మార్పు ఏంటి అన్న దాన్ని బట్టి ఎవరెవరైతే విన్నారో వాళ్ళందరూ క్లీనప్ క్యాంపెయిన్స్, అంటే క్లీన్లీనెస్ డ్రైవ్ లాగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని వాళ్ళే క్లీన్ చేసుకోవడం, అలాంటి క్యాంపెయిన్స్ని ఏర్పాటు చేశారు. సిన్స్ 1913, సిన్స్ అంటే అప్పటి నుంచి 1913 నుంచి more than 7,000 towns and cities have organized campaigns for painting and repairing homes and making better lives for the people who live in them. ఓకే, 1913 నుంచి 7,000కి పైగా, 7,000కి పైగా ఓకే టౌన్స్లోనూ సిటీస్లోనూ ఇలాంటి క్యాంపెయిన్స్, పెయింటింగ్, ఇళ్లను పెయింటింగ్ చేయడం, ఫెన్సింగ్ని బాగు చేయడం, అలాంటి రిపేరింగ్ హోమ్స్, ఇంకా ఇళ్లను బాగు చేయడం, వాటిని పెయింట్ చేయడం, అలాంటి క్యాంపెయిన్స్ చేసి ఇంకా జనాలు ఒక లైఫ్ స్టైల్ని ఇంకా మెరుగుపరచడంలో అందరూ కూడా ముందుకొచ్చారు. Who knows what will happen when a teacher gives a little girl a new blue dress? ఇక్కడ చూడండి, ఆ టీచరు ఇచ్చినప్పుడు ఇలా ఇంత పెద్ద మార్పు వస్తుందని అనుకున్నారో లేదో కానీ అది ఇంత పెద్ద మార్పుని తెచ్చింది. ఆ టీచర్ చేసింది ఏం పెద్ద పని ఏం కాదు, చిన్న పని, కానీ తను చాలా మనస్ఫూర్తిగా చేశారు. దాన్ని బట్టి ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, ఆ టీచర్ ఇచ్చిన చిన్న బ్లూ డ్రెస్ ఈ మొత్తం స్ట్రీట్లో మార్పు, ఆ పక్కనున్న ఊర్లో మార్పు, జనాల ఒక పరివర్తనలో మార్పు, దట్స్ అ గ్రేట్ చేంజ్. ఇట్స్ కాల్డ్ అ రెవల్యూషన్. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనం పెద్దగా ఏం చేయాల్సిన అక్కర్లేదు, చిన్న పనే కరెక్ట్గా ఇంకా మనస్ఫూర్తిగా చేస్తే అదే మనకు చాలా మంచి రిజల్ట్స్, మంచి ఒక ప్రాస్పెరిటీని మన లైఫ్లో తెస్తుంది. మన కోసం మాత్రమే ఎప్పుడు కూడా ఆలోచించకుండా ఇతరుల కోసం కూడా ఆలోచించాలి. ఆ టీచర్ ఎలా స్టూడెంట్ గురించి ఆలోచించారో అలాగే మనం కూడా హ్యుమానిటేరియన్ బేసిస్గా మన పక్కనున్న వాళ్ళ ఒక మంచి గురించి కూడా ఆలోచించాలని ఈ లెసన్ నుంచి మనము తెలుసుకుంటున్నాం. ఐ హోప్ దిస్ సెషన్ వాజ్ యూస్ఫుల్ టు యూ ఆల్. Thank you for watching this video and have a wonderful day ahead. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, ఇంకా కమెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే.